నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం పానిక్ అటాక్ గురించి తెలుసుకుందాం. పానిక్ అటాక్ వచ్చిన వారిలో లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ పానిక్ అటాక్ వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పానిక్ అటాక్ మనం యోగాతో ఏ రకంగా సాల్వ్ చేసుకోగలం, ఈ సమస్యని ఎలా గుర్తించగలం, ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా పానిక్ అటాక్. ఈ సమస్య వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన అలజడి ఉంటుంది. అలజడి, ఒత్తిడి, తలలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, తల మొత్తం నొప్పి వస్తున్నట్టు, వామిటింగ్ వచ్చేస్తున్నట్టు, అలాగే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్టు, హార్ట్ పాల్పిటేషన్స్ అంటే ఫాస్ట్గా హార్ట్ కొట్టుకోవడం, బ్రీతింగ్ సరిగ్గా ఆడకపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ విపరీతంగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి శరీరంలో ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, ఏదో అయిపోయింది అని చాలా భయపడుతూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం చెకప్ చేయించుకున్న తర్వాత హార్ట్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత, పానిక్ అటాక్ మాత్రమే ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునే యోగాసనాలు అవ్వచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. అయితే ఈ పానిక్ అటాక్ ఎప్పుడైతే వచ్చిందో దీనికి సంబంధించిన లక్షణాలు వచ్చినప్పుడు ఏ రకంగానూ ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు, కంగారు పడకూడదు. కొన్ని రకాల అధ్యయనాల్లో కూడా తేలింది పానిక్ అటాక్ వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేసినా కూడా, అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఈ పానిక్ అటాక్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలా కొన్ని రకాల అధ్యయనంలో కూడా తేలింది. ఫస్ట్ ఈ పానిక్ అటాక్ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. అధికంగా ఒత్తిడి, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అలాగే వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోవడం, వాళ్ళు చేసే పనులు, ఏ పని అయితే ఉంటుందో అది అసలు ఇష్టం లేకుండా చేయడం, ఫోర్స్ఫుల్గా చేయడం, వాళ్ళ భావోద్వేగాలను వ్యక్తపరచలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఒక రకమైన ప్రెషర్ అనేవి క్రియేట్ అయిపోతాయి. దానివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది. బ్రెయిన్లో కెమికల్ చేంజెస్ అనేవి సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ పానిక్ అటాక్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఒకప్పుడు పానిక్ అటాక్ అనేది సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పానిక్ అటాక్ అనేది టీనేజర్స్ నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం రకరకాల ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల. సో ఇప్పుడు ఈ పానిక్ అటాక్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకున్నాం కదా. పానిక్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ధైర్యం చెప్పాలి. ఆ సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళకి విపరీతమైన ఆవేశం, అలజడి, భయం, కోపం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి తగిన సహాయం చేయాలి. దానివల్ల ఏంటంటే నిదానంగా ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడతారు. పర్టికులర్గా ఈ పానిక్ అటాక్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఎక్కడున్నా సరే ప్రొఫెషనల్ లైఫ్లో, అలాగే మీరు చేసుకున్న వర్క్ ప్లేస్లో ఉన్నా సరే చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. దీనివల్ల ఏంటంటే పానిక్ అటాక్ వచ్చినప్పుడు వచ్చే సిమ్టమ్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. ముందుగా మనం చేయాల్సిన బ్రీతింగ్ ఏంటో చూద్దాం. పానిక్ అటాక్ ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఈజీగా కూర్చోవాలి. చైర్లో ఉన్నా పర్వాలేదు, ఈజీగా కూర్చోవాలి, బాడీని ఈజీగా పెట్టుకోవాలి. బ్రీతింగ్ లాంగ్ బ్రీత్ చేయాలి, దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇలా అంతే దీర్ఘంగా నోటితో వదలాలి. ఫస్ట్ స్టెప్. ఈ రకంగా 3 సార్లు చాలు. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, లాంగ్ బ్రీత్, మళ్ళీ అంతే నిదానంగా నోటితో వదలాలి. ఇలా ఫస్ట్ స్టెప్ 3 సార్లు చేయొచ్చు. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే శ్వాస తీసుకోవాలి దీర్ఘంగా. శ్వాస తీసుకుంటున్నప్పుడు మనం చెస్ట్ మొత్తం ఫిల్ అయిపోయినట్టు, స్టొమక్ మొత్తం ఫిల్ అయిపోయినట్టు చక్కగా విజువలైజ్ చేసుకోవాలి. మళ్ళీ అంతే నిదానంగా ముక్కు ద్వారా వదలాలి. ఇలా ఫస్ట్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఈ 2 రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేయాలి. ఫస్ట్ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, నోటి ద్వారా వదలాలి. తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, చక్కగా చెస్ట్, స్టొమక్ మొత్తం ఫిల్ అయిపోతుంది. తర్వాత ముక్కు ద్వారా నిదానంగా వదలాలి. శ్వాస తీసుకోవడం, వదలటం. ఈ టెక్నిక్ అనేది ఫాలో చేస్తే ఫస్ట్ ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో
ఆయాసం, ఊపిరాడకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, కంగారు, అవన్నీ ఇన్స్టెంట్‌గా తగ్గిపోతాయి. సో, ఫస్ట్ కంగారు పడకుండా ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయండి. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఒకసారి చేసి ట్రై చేయండి. అది నిదానంగా మీరు ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇలాంటి బ్రీతింగ్ టెక్నిక్స్ చేస్తూ ఉంటే ఏ టైంలో ఉన్నా పర్వాలేదు, ఏ టైం అయినా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటే ఈ పానిక్ అటాక్ అనేది ఫస్ట్ వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. అలాగే ఈ పానిక్ అటాక్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి. సెకండ్ స్టెప్‌లో. థర్డ్ స్టెప్‌లో ఈ పానిక్ అటాక్ వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పనిలో మీరు ఇన్వాల్వ్ అయిపోయే ఉంటారు. సో, ఈ రకంగా స్టెప్ బై స్టెప్ మనకి ప్రాబ్లమ్ నుంచి చక్కగా ఉపశమనం అనేది కలుగుతుంది ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వటం వల్ల. సో, ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఏ టైంలో అయినా పర్వాలేదు. ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే పానిక్ అటాక్‌కి సంబంధించి లక్షణాలనేవి మనం ఈజీగా అధిగమించగలం. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పానిక్ అటాక్‌తో పడుతున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది ఖచ్చితంగా నేర్పించండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా రిలీఫ్‌గా ఉంటారు. తర్వాత ఈ పానిక్ అటాక్ ఉన్న వాళ్ళు పర్టిక్యులర్‌గా మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన యోగాసనం ఉంది. అది చాలా సింపుల్ అండ్ ఈజీ, అలాగే చాలా ఎఫెక్టివ్. ఈ ఆసనం వేయటం వల్ల ఏంటంటే మనకి నర్వస్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది. నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి అనేది కంప్లీట్‌గా కంట్రోల్ అవుతుంది. శరీరం మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నాడీ వ్యవస్థ పటిష్టమవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ పానిక్ అటాక్ వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది బాగా కంట్రోల్ అయిపోతుంది. రోజంతా కూడా యాక్టివ్‌గా ఉండగలుగుతాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పానిక్ అటాక్ వస్తుందేమో అని భయం ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు ఈ పోజ్ గనక చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. కంట్రోల్డ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఆ పోజ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయేది బాలాసనం. ముందుగా ఇలా వజ్రాసనంలోకి వెళ్ళాలి. సో, ఈ పోజ్‌కి ముందుగా ప్రాక్టీస్ చేసుకునేది ఏంటంటే వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చోవడం అలవాటు చేసుకుంటే ఈ పోజ్ ఈజీగా చేయగలుగుతాం. ముందుగా ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్‌లో ఏదైనా పిల్లో పెట్టుకొని కూర్చోవచ్చు. దానివల్ల ఏంటంటే కొంచెం వేయగలుగుతారు. ఫస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. ముందుగా ఇలా వజ్రాసనంలో కూర్చోండి. నిదానంగా నేల వైపుకి. ఈ రకంగా హ్యాండ్ స్ట్రెచ్ చేసుకుంటే ముందుకి. ఇలా నిదానంగా ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన నుదురు ఫ్లోర్‌ని టచ్ చేయాలి. ఈ రకంగా ఫ్లోర్‌ని ఇలా టచ్ చేయాలి. హ్యాండ్స్ చక్కగా స్ట్రెచ్ చేయాలి. తర్వాత పైకి లెగిసేటప్పుడు శ్వాస తీసుకుంటూ చక్కగా ఇలా పైకి లేవాలి. ఈ పోజ్‌లో ఫస్ట్ 3 నిమిషాలు ఉండండి. 3 నిమిషాలు ఈజీగానే ఉండగలుగుతున్నారు అనుకున్న తర్వాత 5 నిమిషాలకు వెళ్ళండి. అలాగా 5 నిమిషాల వరకు ఈ పోజ్‌లో ఉండొచ్చు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ పోజ్ చేసిన తర్వాత కూడా రోజంతా చాలా యాక్టివ్‌గా అనిపిస్తుంది. సో, మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాను. ఫస్ట్ ఇలా వజ్రాసనంలోకి రావాలి. వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేయాలి. ఈ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయడం అనేది ముందుగా చేసే వాళ్ళకి ఇంత ఇదిగా స్ట్రెచ్ చేయలేరు. బట్ నిదానంగా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అలవాటు అవుతుంది. హ్యాండ్స్ నిదానంగా ఇలా స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ టార్గెట్ ఏంటంటే హ్యాండ్స్ స్ట్రెచ్ చేసేటప్పుడు మన భుజాలు స్ట్రైట్‌గా స్ట్రెచ్ చేయాలి. ఇలా మ్యాక్సిమం ఇలా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసినప్పుడు మన బ్యాక్ లిఫ్ట్ అవ్వకూడదు. మన బ్యాక్ ఇలాగే చక్కగా ఉండాలి. హ్యాండ్స్ మాత్రమే స్ట్రెచ్ చేయాలి. తర్వాత ఇలా నుదురు నేలపై టచ్ చేయాలి. తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. తర్వాత వజ్రాసనంలోంచి రిలీజ్ అయిపోవాలి. ఇప్పుడు మనం చేసిన పోజ్ ఏదైతే ఉందో పానిక్ అటాక్ ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా ఇబ్బందిగా గందరగోళంగా ఉంటుంది. కానీ ఏమీ భయపడకండి. ఫస్ట్ ఒక 3 సెకండ్స్ స్టార్ట్ చేయండి. 3 సెకండ్స్ అలా ఉండండి. నిదానంగా పైకి లెగిసేటప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి రండి. ఓకే, ఈ పోజ్ చేసేటప్పుడు ప్రశాంతంగా చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. కొంచెం సైలెంట్గా ఉండేలాగా చూసుకోండి. నిదానంగా పోజ్లోకి వెళ్ళండి. ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం వదలటం మీద ధ్యాస పెట్టండి. కొంచెం గందరగోళంగా ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి, పర్టికులర్గా ఈ పానిక్ అటాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో, ఒక 3 సెకండ్లు చేయండి. నిదానంగా టైం పెంచుకుంటూ ఉండండి. మీకు నర్వస్ సిస్టమ్ అనేది
చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాంటి భయం, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ పానిక్ అటాక్ రోజులో ఏదో ఒక టైంలో వస్తుందేమో అనే భయం ఉన్న వాళ్ళకి అసలు ఈ పానిక్ అటాక్ అనేది రాదు. అలాగే వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది బాగా కంట్రోల్ అయిపోతుంది. చూసారు కదా, మనం చెప్పుకున్న బ్రీతింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, పానిక్ అటాక్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నా పర్వాలేదు ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి ఫస్ట్ ఫాలో అవ్వండి. అలాగే ఈ పోజ్ ఏదైతే ఉందో ప్రతిరోజు చేయండి. చేయటం వల్ల ఏంటంటే నర్వస్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. పానిక్ అటాక్ వచ్చి ఆ లక్షణాలు కూడా ఇబ్బంది పెట్టకుండా మీకు ఉంటాయి. సో మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.